ప్రైజ్ ద లార్డ్. నేటి కాలంలో యవనస్తులు తమ యొక్క క్రియలను బట్టి, తమ యొక్క చేష్టలను బట్టి ఎంత దారుణంగా తయారయ్యారు అంటే మనం నోటితో కూడా చెప్పలేం. ఎందుకంటే స్మార్ట్ ఫోన్ చేతిలోకి రావడం, అందులోనే చూడకూడనటువంటి అనేకమైన దృశ్యాలు చూడడం ద్వారా వాటిని తమ యొక్క జీవితంలో అన్వయింపజేసుకుని ఎంతో మంది యవనస్తులు తమ యొక్క జీవితాల్ని పాడు చేసుకుంటూ ఉంటున్నారు. అయితే బైబిల్ గ్రంథంలో యవనస్తులు తప్పక తొట్టిల్లుతారు అనే మాట వ్రాయబడి ఉంటది. ఒకవేళ నీవు యవన కాలంలో ఉన్నావా, నీవు చూస్తున్న విషయంలో కావచ్చు, నీవు వింటున్న విషయంలో కావచ్చు, నీవు చేస్తున్నటువంటి క్రియల విషయంలో కావచ్చు, తప్పనిసరిగా ఒకానొక రోజున నీవు తొట్టిల్లుతావు. అయితే అలా తప్పిపోయిన నీవు దేవుని యొక్క వాక్యం ద్వారా నీ నడతను శుద్ధిపరచుకోవాలి అని, దేవుని యొక్క వాక్యం ద్వారా నీ యొక్క నడతలను బాగు చేసుకోవాలి అనే విషయం మీలో ఎంతమందికి తెలుసు? ఇప్పటి వరకు మేము అనవసరంగా తప్పులు చేసేసాము, మా జీవితాన్ని నాశనం చేసుకున్నాము, ఈ యవన కాలంలో ఎందుకు పనికిరాని విధంగా నా బ్రతిక అయిపోయింది అని గనక మీరు బాధపడితే దేవుడు మీతో మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే, యవనస్తులు దేని చేత తమ నడతను శుద్ధిపరచుకుందరు, నీ యొక్క వాక్యం చేతే కదా అనే మాట ఉంటుంది. ఇప్పటి వరకు మీ నడతలు గాని, మీ క్రియలు గాని, మీ మాటలు గాని, మీ తలంపులు, మీ ఊహలు ఇవన్నీ కూడా చెడ్డవైతే ఒక్కసారి దేవుని యొక్క వాక్యమును మీ హృదయంలోనికి ఆహ్వానించుకోండి. ఎప్పుడైతే దేవుని యొక్క వాక్యము మీ హృదయంలోనికి వస్తుందో మీలో ఉన్నటువంటి చెడును మొత్తం తీసివేసి మంచిని మీ హృదయంలో నింపుతుంది అనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి.